రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఈ రోజున 3,192 ఇళ్ళు ఈ రోజున మనం గృహప్రవేశాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. రెడీ అయినాయి, కంప్లీట్ అయిన ఇళ్ళు ఇవన్నీ. దాంట్లో మన ఉదయగిరి నియోజకవర్గంలో 1,645 ఇళ్ళు కంప్లీట్ చేసాం. వాటికి బిల్స్ కూడా మనం పే చేయడం ఇవ్వడం జరిగింది. కాకపోతే చిన్న చిన్నగా పెయింట్లు వేసుకునే వర్క్ కానీ అటువంటి కానీ ఏమన్నా కూడా తొందరగా త్వరితగతిన మీరు పూర్తి చేయాలి. పూర్తి చేసి 400 ఇళ్ళు గృహప్రవేశం అయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అదే ఒకటి చెప్తా ఉన్నాం మీకు. తర్వాత 1,645 ఇళ్ళు మనం కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కాకుండా రాబోయే రోజుల్లో డిమాండ్ ఎంట్రీలో 9,920 ఇళ్ళు మనం డిమాండ్ ఎంట్రీలో పెట్టుంటే వాటిల్లో దాదాపు 6,400 పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చేస్తున్నారు, రెడీగా ఉన్నాయి. వాటిలో మనం పేమెంట్ చేయడానికి, ఇల్లు మొదలు పెట్టడానికి జనవరి నుంచి మన కార్యక్రమం మొదలవుతుంది. బ్యాలెన్స్ ఇంకొక 3,500 ఉంటే ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. వాటికి ఇంటి సైట్ కోసం 3 సెంట్లు అంటే 16 అంకణాలు స్థలం మనం చేయాలి. దానికి రెడీ చేయమని చెప్పాము. నవంబర్ 30 లోపల మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి. వారికి ఎంఆర్ఓ గారు కూడా మనం చెప్పడం జరిగింది. ఇలాగా మనం గవర్నమెంట్ లో ఎక్కడ కూడా అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ గత 5 ఏళ్లుగా కూడా ఎక్కడ చూసినా ఆ కాలనీ ఈ కాలనీ అని చెప్పి కాలనీలు అయితే కనపడుతున్నాయి, కానీ చిన్న చిన్న బేస్మెంట్ అక్కడక్కడ చేసి చిన్న వేసేసి ఎన్ని కాలనీలని చూపెడుతున్నా కానీ మీరు చూసే ఉంటారు. ప్రజలందరూ కూడా తెలిసాడు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, మన ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. కాలనీలు ఉంటాయి, అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక వాటర్ పైప్ వేసింది లేదు, ఒక కరెంట్ ఇచ్చింది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు, ఊరికే అక్కడక్కడ ఇల్లు ఇచ్చేశారు. ఇదిగో ఈ కాలనీలు జగనన్న కాలనీలు అని చెప్పి ప్రొజెక్ట్ చేసి ఇదంతా మొత్తం ఆడబడితే ఇల్లు ఉన్నాయి, కానీ ఒక్కడు కూడా కనీసం పూర్తి చేసి సరిగా వాళ్ళకి ఇచ్చిన పాపన పోలేదు. ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ దీంట్లో ఉండి మళ్ళీ దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీలు, ఈ ప్రాసెస్లు డిలేలు ఇవన్నీ కూడా మనం తట్టుకొని ఇవన్నీ దాటుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకొక సంవత్సరం లోపల మనం అనుకున్న ఇళ్ళు అనే దాదాపుగా 10,000 ఇళ్ళు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎస్టీ సోదరిమణుల కమ్యూనిటీలో ఇంకా కూడా గుడిసెల్లో ఉన్నారు. హట్స్ కింద ఉండే ఎస్టీ సోదరిమణులు కూడా చాలా మంది ఉన్నారు. అధిక ప్రయారిటీ ఇచ్చి దానికి ఫస్ట్ ఎవరైతే గుడిసెలో ఉన్నారో, హట్లో ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ముందు ఇల్లు కట్టించి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎంఆర్ఓ గారు మీరు కూడా ఇక్కడ వింజమూరు మండలంలో ఎవరైతే గుడిసెలో ఉన్నారో వాళ్ళని ముందు మనం చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు వచ్చినప్పుడు పూర్తిగా కూలిపోయి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయి పరిస్థితి. వాళ్ళకి ముందు అధిక ప్రయారిటీ ఇచ్చి ప్రీవియస్ స్కీమ్ లో కూడా ఒకవేళ మంజూరు అయి ఉండి ఇల్లు స్థితికి వచ్చినా గానీ వాళ్ళకి ఐడి క్రియేట్ అయిందని దానికి వాళ్ళకి ఒకటే డిఈ గారు పేదోడికి ఇవన్నీ తెలియదు. ఈ స్కీములు, పిఎంఏజీలు, లేకపోతే మీరు ఇచ్చే డబ్బులు, లేకపోతే ఇవన్నీ లెక్కలన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కావాల్సింది ఆ గుడిసెలో నుంచి కనీసం 2 రూములన్నా ఇల్లు వేసుకొని, 2 రూములో 2.5 రూములన్నా ఇల్లు వేసుకొని ఇంట్లోకి పోవాలనేది వాళ్ళకి తెలుసు. అంతే, అంతకు మించి వాళ్ళకి ఏమీ తెలియదు. మిగతా తెలిసిందంతా మేము అందరం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అసలు ఏమి నాలెడ్జ్ లేదు. మీరు ఏం చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళకి అర్థం కాదు. నాకు చెప్పినా కూడా నేను కూడా అర్థం చేసుకునేదని ప్రయత్నం చేయను. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇల్లు, ఆ బాధ్యత మనందరి మీద ఉంది. సరేనా? ఎస్టీలు అనే వాళ్ళు మొత్తానికి ఒకవేళ ఇంతకుముందు పాత స్కీమ్ లో ఇల్లు వచ్చింది నీకు ఇచ్చేదానికి లేదనే దానికి కూడా లేదు. వాళ్ళకి ఎస్టీలు మాత్రం అందరూ కవర్ చేయాల్సిందే తప్పనిసరిగా. మన ఉదయగిరి నియోజకవర్గంలో 7% ఉన్నారు. దగ్గర 15,000 16,000 పైన ఎస్టీ సోదరిమణులు ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా ఆదరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎస్సీ కమ్యూనిటీలో కూడా చాలా మంది ఇళ్లు లేని వాళ్ళు ఉన్నారు. అలాగే మైనారిటీస్ కానీ ఎవరైనా పేదోళ్ళు, ఒక సామాజిక వర్గం అని కాదు, ఒక కమ్యూనిటీ అని కాదు, ఎక్కువగా ఎస్టీ సోదరులు సఫర్ అవుతున్నారు కాబట్టి దాని గురించి చెప్తా ఉన్నాను. ఎందుకంటే చూస్తున్నాను చాలా చోట్ల చూస్తున్నాం. ఆధార్ కార్డులు ఉన్నాయి వాళ్ళకి. ఎంఆర్ఓ గారు మీరు కూడా ఆధార్ కార్డు లేని ఇబ్బంది ఉండి, రేషన్ కార్డు లేదని ఇబ్బంది ఉండి ఎస్టీ సోదరులకి ఆ టెక్నికల్ సమస్యల మటుకు దయచేసి మీరు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. మన బాధ్యత అది. టెక్నికల్ సమస్యలతోటే వాళ్ళకి ఇల్లు లేకపోవడం అనేది అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి చెప్తున్నాను నేను. అది మటుకు రానియమాకండి దయచేసి. అందరూ చూడండి, త్వరలోనే మళ్ళీ రివ్యూలు పెట్టుకుందాం అన్ని కూడా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బొక్కాపురం ఇప్పుడే ఒక ఇల్లు ఓపెన్ చేసి రావడం జరిగింది. బొక్కాపురం గ్రామ వాస్తవులకి, అలాగే మన నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి కూడా అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ హౌస్లు కూడా ఈ 1,645 ఇళ్ళు కూడా మనం రాబోయే రోజుల్లో అన్ని పంచాయతీల్లో ఎక్కడికక్కడ ఏ పంచాయతీ నాయకత్వం ఉందో, టీడీపీ నాయకత్వం వాళ్ళు కూడా అందరూ కలిసి ఆ హౌస్లను ఓపెన్ చేయడం కానీ, హౌస్ను చూడడం కానీ అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. నాయకులందరూ కూడా పదే చెప్తా ఉన్నాను నేను. ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి పంచాయతీలో మీ పంచాయతీ మీది ఎన్నిళ్ళు వచ్చినాయి, ఈ 1,645లో మీకు ఎన్నిళ్ళు వచ్చినాయి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున్న నేను మళ్ళీ అడుగుతాను. రాబోయే వారం రోజులు ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద కార్యక్రమానికి నాంది పలికిన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.